మనందరికీ ఆప్తులు గురునాథన్ గారు, అలాగే తక్కువ కాలం పరిచయన ఎక్కువ సాన్నిధ్యం ఏర్పడిన పొన్నాడు బాబ్జీ గారు, వేదిక మీద పెద్దలు, అయితే ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన తిరుమల దేవపేట రంగా గారి అభిమానులందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు. ఆలస్యమైనా సరే అభిమానం అనేది చాటి చెప్పాలని చెప్పని ఒక నాయకుడు భౌతికంగా మన మధ్యలో లేకపోయినా సరే మన దైవం ఎలాగుంటుందని చెప్పంటే అది ఇవాళ ఈ గ్రామంలో మన నాయకులు కీర్తిశేషులు బొంగవీటి మోహన్ రంగారావు వారి విగ్రహం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా అభివందనలు చేసుకుంటున్నాను. ఎంతోమంది ఎన్నో పదవులు చేస్తూ ఉంటారు. పదవి దిగిపోయిన తర్వాత ప్రజల గురించి మర్చిపోతూ ఉంటారు. మళ్ళీ ఏదో పార్టీలో చేరిన తర్వాత మళ్ళీ పదవిలోకి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. 3.5 దశాబ్దాలైనా సరే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఒక స్థానం సంపాదించుకున్న నాయకుడు ఎవరని చెప్పంటే అది వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన ఏమి మంత్రి పదవులు చేయలేదు, లేదంటే ఆ పైన ముఖ్యమంత్రి చేయలేదు, లేదని చెప్పంటే ఎల్లేని సంపద సంపాదించలేదు. ఆయనకు తెలిసిందల్లా ఏ వ్యవస్థ అయినా సరే ప్రజలకి వ్యతిరేకంగా ఉంటే ప్రజల తరపు నుంచోవాలి, ప్రజల తరపున పోరాడాలి, ఏ వ్యవస్థ అయినా ఢీ కొడతానని చెప్పని నిరూపించిన ఒక నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. ప్రజలే ముఖ్యం, ప్రజా పోరాటమే ముఖ్యం అని చెప్పి భావించారు కాబట్టి ఈనాటికి కూడా ఆయన పేరు చెప్తే స్వచ్ఛందంగా ఆయన అభిమానులందరూ ముందుకు వస్తూ ఉన్నారు. విగ్రహం ఏర్పాటు చేశాం, అభిమానం చాటి చెప్పేశామని చెప్పినది ఇక్కడతోటి కాదు. ఇవాళ ఏ రకంగా అయినా సరే ఏ రకంగా మీరందరూ కలిసికట్టుగా అభిమానం చాటి చెప్తున్నారు. రాబోయే రోజుల్లో భవిష్యత్తులో మీరందరూ కలిసికట్టుగా ఉండాలి, ఒకరికొకరు తోడుగా ఉండాలి. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు మీ అందరం కూడా మీతో పాటు కలిసికట్టుగా నడవాలి. మీ కష్టాల్లో మీ అందరం కూడా ఉండాలి, మీ అందరూ పాలుపంచుకోవాలి. మేము కూడా సమస్య తీర్చే అవకాశం మా అందరూ కూడా ఉండాలని చెప్పని మా బాధ్యత లాగా మీ అందరం తీసుకుంటూ ఉన్నాం. కాబట్టి మీ అభిమానం వల్ల మీ అందరం ఇవాళ ఈ వేదిక మీద అతిథులుగా కూర్చున్నాం. ఒక రంగగారు అబ్బాయి అని చెప్పంటే ఇందాక చెప్పినట్టు 2 రాష్ట్రాల్లో తిరుగుతూ ఉన్నాం అని చెప్పంటే అది మా అదృష్టం కింద భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక అబ్బాయే కాదు, మా నాయకుడు కార్యక్రమం అని చెప్పంటే ఎక్కడికైనా సరే వెళ్తాం. ఆయన అభిమానించే వాళ్ళు ఎక్కడున్నా సరే అందరిని కలిసికట్టుగా ఒక వేదిక మీద తీసుకొచ్చే కార్యక్రమం రూపొందిస్తామని చెప్పని కూడా మీ అందరికీ సభాముఖంగా చెప్తాము. ఒక ప్రజా చైతన్యం, రాజకీయ చైతన్యం కలిగించిన నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. ఇప్పుడు 80లో మొదలుపెట్టారు రాజకీయ ప్రస్థానం. ఒక ఇండిపెండెంట్ కార్పొరేటర్గా, తర్వాత ఒక శాసనసభ్యుల కింద 5 సంవత్సరాలు కూడా పూర్తి చేయలేదు. 3.5 సంవత్సరాలు చేస్తేనే 3.5 దశాబ్దాల తర్వాత కూడా ప్రతి ఒక్కళ్ళు ఇవాళ కూడా స్ఫూర్తి నింపుతున్నారని చెప్పంటే ఆ ఘనత, ఆ కీర్తి ఒక వంగవీటి మోహన్ రంగా గారి ఇప్పుడు కూడా సగర్వంగా చెప్పుకుంటాము. ఇందాక పెద్దలందరూ మాట్లాడుతూ ఇక్కడ ఏలూరు ఎంపీ రకరకాలుగా చెప్తూ ఉన్నారు. ఆ పదవుల కంటే కూడా అన్నిటికన్నా పెద్ద బాధ్యత మీరు మా అందరికీ రంగా గారి అబ్బాయి కింద మా అందరికి బాధ్యత అప్పచెప్తూ ఉన్నారు. అది ఆ బాధ్యత నెరవేరుస్తాం. దానికంటే కూడా మీరు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో అని చెప్పనేది గెలుపు ఓటమి నిర్ణయించేది రంగా గారి అభిమానులు అని చెప్పని కూడా సగంగా చెప్పుకుంటాము. ఈ ఐకమత్యంతో భవిష్యత్తులో కూడా మీరందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పని తప్పకుండా మీతో పాటు కలిసికట్టుగా నడుస్తామని చెప్పని పెద్దనాథ గారు అంటే
పెద్దరాధా గారు ఆయన ఎప్పుడూ రాజకీయంలో రాలేదు, కానీ ఒక స్టూడెంట్ వ్యవస్థలోంచి ఒక పిలుపునిచ్చారు, చేయి కలుపు చేయి జారది గెలుపు అని. అది ఎప్పుడో 1970లో ఇచ్చిన పిలుపు. అది 50 సంవత్సరాల క్రితం ఇచ్చిన పిలుపు ఇవాళ కూడా వర్తిస్తుంది. తప్పకుండా భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ఉండాలి, రంగగారి అభిమానం చాటి చెప్పాలని చెప్పని న్యాయ నిర్ణేతలు భవిష్యత్తు తరానికి ఒక తీర్చిదిద్దే బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పని, ఎంతోమంది భవిష్యత్తు మీ ఐకమత్యం మీద ఆధారపడిందని చెప్పని కూడా, రంగగారి అభిమానం మీద ఆధారపడిందని చెప్పని కూడా మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ, తప్పకుండా అందరం కలిసికట్టుగా నడుతూ ఈ అభిమానాన్ని ఒక బాధ్యత కింద స్వీకరించి మీతో పాటు కలిసికట్టుగా ఉంటానని చెప్పని కూడా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జోహార్ విజయం రంగా, జోహార్ విజయం రంగా, జోహార్.